అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అగోరి అంటే మీరు ఒక మాట అనడం జరిగింది, ఇప్పుడు సమాజం మీద ఉంది అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత అంటూ. బట్ ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబం వచ్చిన నేపథ్యంలో తను వెళ్లాల్సి వచ్చింది, తను పంపించాలని మీరు చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని నమ్మిన అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మీ ప్రొడక్షన్ కోరుకుంది, ఆ మాట వినిపిస్తున్న తరుణంలో మీరు వెళ్ళి మంగళగిరి పోలీసున్న మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేకపోతే పోలీసులు ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా వచ్చిన విషయంలో? నానా నేనేం చెప్తున్నాను, ఆ తల్లికి ఆ బిడ్డకు 100% ఆ విష్ణు నుండి ఆపద ఉంది. కొన్ని రోజులకు ఆ కుటుంబం మొత్తము చితలా అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వీడు ఆడిచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి బయటికి వస్తే తిండి లేదు. వాళ్ళు ఇంట్లో ఉన్నారనే వాళ్ళు మ్యానిపులేట్ ఏది చేస్తే అది చేస్తున్నారు. ఇప్పటికైనా ఎవరన్నా సాయం చేసేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఇల్లు ఇప్పియడమో ఏదో ఇప్పడం, వాళ్ళ కిరాయి ఇంట్లోనో ఎక్కడో ఇల్లు ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి. వాడి బారి నుండి, ఆ దుర్మారి కూడా బారి నుండి కాపాడండి. ఆ మంగళగిరిలో వాడి గురించి ఎవరు అడిగినా చెప్తారు. మీడియా పోకుండా వేరేటోళ్ళు వెళ్ళి అడగండి, ఆ దుర్మార్గుడి గురించి చెప్తారు. మీరు అంటున్నారు అంటే కాలేజ్ అనే పేరుతోని ఆ పిల్లని ఎక్కడికెక్కడికో తిప్పుతాడు. ఎందుకు తిప్పాల్సిన అవసరం ఏముంది? చదువుకునే పిల్ల ఏం ఆశించి తిరుగుతుండు, ఆడపిల్ల మీద ఏం ఆశించి తిరుగుతుండు? ఎందుకు అంత ఆ బిడ్డ వెనకాల అంత పడాల్సిన అవసరం ఏముంది? ఒక కుటుంబం కాదు, ఒక సొంత అన్న కాదు, ఒక బంధువు కాదు, కానీ ఆ ఆడపిల్ల గురించే అంత తాపత్ర పడాల్సిన అవసరం ఏముంది? ఏం దురుద్దేశం లేకపోతే ఎందుకు వదిలేయచ్చు కదా? ఇప్పుడు ఇంత దూరం నుండి నా నుండి రక్షించిన అన్నోడు అక్కడ పోయి అప్పగించి వాళ్ళు అప్పచెప్పి మీ బాధలు మీరు పడండి, లేకుంటే మీ బతుకులు మీరు బతకండి అనొచ్చు కదా. ఇప్పుడు ఇదంతా ఏంది? ఈ గేమ్ అంతా ఏంది? ఎందుకు ఈ గేమ్లు ఆడించడం? ఎందుకు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం అని నేను అంటున్నాను. మీరు ఇంతక్కడ ఒక మాట అనడం జరిగింది, మంగళగిరిలో వెళ్ళి ఎవరిని అడిగినా ఆ వ్యక్తికి సంబంధించి చెప్తారని చెప్పి. మరి అంతలా తెలుస్తున్నప్పుడు ఆ కుటుంబానికి తెలియదా, లేకపోతే తెలియకుండా ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే వెనకాలండి ఎవరైనా నడిపించడం జరుగుతుందా? వెనకాలండి నడిపించేది ఈ విష్ణునే. ఎందుకంటే వాళ్లకు ఆర్థికంగా లేదు, ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. ఏంటి? వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, బయటికి పోతే బతకలేరు. ఎందుకంటే వాళ్ళ నాన్నకు ఆరోగ్య సమస్య ఉంది, వాళ్ళ అమ్మన కష్టపడలేదు. ఉన్న ఒక అన్నయ్య ఇగో ఇలా ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే వాళ్ళతో తిరుగుతాడు. ఏంది? రెంట్ కట్టకుండా ఉన్నారు కాబట్టి అలా ఆలోచిస్తున్నారు అంతే. అందుకే ఈ పిల్ల బయటకు వచ్చి నేనన్నా సాధన నేర్చుకొని ఏదో ఒకటి నా తరపున నేను ఇలాగనైనా నా జీవితం అన్నా బాగుపడుతుంది, నేను చదువుకుంటూనే బాగుపడతాను అమ్మ అంటే, అమ్మ నువ్వు చదువుకుంటూ బాగుపడతాను, నీ చదువు నేను ఎక్కడ ఆపను, ఎంత అమ్మ ఫీజులు కట్టినావా అని నేనే అడిగాను. కట్టలేదమ్మా అంటే నేను పోయి స్వయంగా నేను కట్టించాను ఫీజు. ఫస్ట్ పోయి ఫీజు కట్టు, నీ ఎగ్జామ్స్ రాయి, నువ్వు సాధన చెయ్యి, ఎగ్జామ్స్ రాయి అని చెప్పాను. మీరు ఒక మాట అనడం జరిగింది, అంటే తనకి ఎగ్జామ్ ఫీజు మీరు కట్టారు అంటే అంత ఉదార స్వభావం కలిగిన మీరు అనే మాట మాట్లాడుకున్న నేపథ్యంలో తను వచ్చేస్తోంది, చదువులు వదిలేసి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు తనకి ఏం చెప్పారా, లేకపోతే మీ మాట వినలేదా, లేకపోతే మాట వినాల్సిన పరిస్థితి అక్కడ అంత లేకపోయిందా? ఎక్కడ? గుజరాత్లో ఆ అమ్మాయి నేను ఒకటే నాన్న, నేను ఎప్పుడైతే నా మీద కొందరు మంది ట్రోలింగ్ చేసి ఆడపిల్లని కాపాడాలి అని కొంతమంది ప్రజలు కూడా అనడం జరిగింది, హిందూ సంఘాలు కూడా అనడం జరిగింది అన్నారు కదా. అది మేము ఎవ్రీడే వాచ్ చేస్తున్నాం కదా. నేను అక్కడ ఏమనుకున్నా అంటే, సరే వాళ్ళ సొంతాన్ని వచ్చింది కదా, పంపిస్తాను, వెళ్ళి అక్కడన్నా ఆనందంగా ఉండాలి, ఎక్కడున్నా సరే ఆమె బతుకు ఆనందంగా ఉండాలి, ఆమె జీవితాన్ని అందమైన జీవితంగా ఎంచుకోవాలని వాళ్ళ సొంతాన్న వచ్చింది కాబట్టి నేను పంపించాను. ఓకేనా? నేను అక్కడ పోరాడచ్చు, నేను దాడి చేయొచ్చు. ఎందుకు దాడి చేయలేదంటే, దాడి చేయడం గొప్ప కాదు, అంత శక్తి ఉంది, నేను ఏమైనా చేయగలిగే అంత ఉంది. ఒకప్పుడు చూసిన అగోరి ఇప్పుడు శాంతంగా ఉందంటే దానికి పెద్ద ప్రణాళిక ఉంది నాకు. ఇప్పుడు నేను వచ్చే ఫోర్స్ తో ఎవరు పోతారు కూడా. ఎందుకంటే నేను ఉజ్జయిన్లో అన్ని పూజలు చేసుకున్నాను, ఇప్పుడు కాశీలో ఇది 3వ రోజు. నేను ఎవరిని ఊరుకునే ప్రసక్తే లేదు. ధర్మం గురించి, ఆడపిల్లల గురించి, గో సంరక్షణ గురించి చాలా ఘోరంగా వస్తున్నాను. నా నుండి ఎవరూ కాపాడలేకపోతారు. అంత పోరాటం చేయబోతున్నాను, చూపిస్తాను. మొన్నటిదాకా అన్నారు కదా, ఇప్పుడు ఎక్కడికి పోయింది ధర్మం అంటే, ఇప్పుడు ధర్మ పోరాటం ఏడికి పోయింది అది అన్నారు కదా. నా ప్రణాళికలో నేనున్నాను, నా శక్తి పెంచుకోవడానికి నేను వచ్చాను, ఎలాగుండాలో అలాగో నేను వచ్చాను.
ఊరికే రాలేదు, ఊరికే తిరగట్లేదు, ఎక్కడో పోయి ఎక్కడనో లేను. నేను ఎక్కడైతే ఉండాలని అక్కడనే ఉన్నాను. నేను ఉండేదే కాటిలో, నేను ఉండేదే శ్మశానాలల్లో, నేను ఉండేదే దైవ దర్శనాలకు వెళ్తూ గుళ్ళల్లో, నేను చేసేదే గుళ్ళ పూజలు, శ్మశాన పూజలు, అక్కడనే ఉంటున్నా తప్ప ఎక్కడెక్కడనో లేను. మీరు ఒక మాట అన్నారు, ఇంతవరకు చూసిన అఘోరి వేరు, ఇప్పుడు చూడబోతున్న అఘోరి వేరు. ఇంతవరకు నన్ను చాలా ఉధృతంగా ఉగ్రంగా చూడడం జరిగింది, ఇప్పుడు శాంతంగా చూడబోతున్నారు. కానీ నా ప్రణాళిక ఉంటుంది, నేను శాంతంగానే ముందుకు వెళతాను. నాలో 2 కోణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, నాలో 2 కోణాలు ఉన్నాయి నాన్న. శాంతంగా ఉంటాను, ఎక్కడైతే నేను కాళీమాత అవతారంలో ఉండాలో అక్కడ కాళీమాత అవతారంలో ఉంటాను. కాళీమాత అవతారం వచ్చినప్పుడు ఎవరిని సహించను. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా తప్పుగానే చెప్తాను. శివయ్య రూపం ఉన్నప్పుడు శాంతంగా ఉంటాను, ఎందుకంటే కంపల్సరీ ఉండాలి సభ్య సమాజంలోకి వచ్చిన కదా అని. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ గుడ్డ కట్టుకో బట్ట కట్టుకో అంటే నాకు వస్త్రమే నా చితాభస్మం. నాకు సర్వస్వం త్యాగం చేసుకొని అంత తపస్య చేసి 14 సంవత్సరాలు తపస్య చేసి ఇంత సాధన చేసి ఇంత తపస్య చేసి నాకు వస్త్రమే నా చితాభస్మం. మీరు వస్త్రం వేయమంటే నేను వస్త్రం వేశాను. మీరు చెప్పినట్టు ఏం లేదు. వస్త్రం ప్రజాస్వామ్యంలోకి వచ్చినాం కాబట్టి వస్త్రంతో ఉండాలంటే నాకు వస్త్రం లేకపోతే నా వస్త్రమే చితాభస్మం అయినప్పుడు ఇంకోటి ఏం కావాలి? నా శివయ్య ఇక్కడ ఉంటాడు. ఒక డెడ్ బాడీ వచ్చిన తర్వాత శివయ్యలో ఒక ఆనందం, ఒక వెలుగు వస్తుంది, ఒక ఆనందం, ఒక వెలిగిపోతాడు శివయ్య. అదే ఒక బాడీ కూడా రానప్పుడు శ్మశానంలో అక్కడున్న చితాభస్మాన్ని తండ్రి శివయ్య ధరించి తాండవం ఆడతాడు. అది నా తండ్రి ఆనందం. గుడిలో కాదు, ఇక్కడికి రండి, ఈ శ్మశానంకి రండి. మీకు శివయ్య అంటే ఎలా ఉంటాడో మీకు తెలుస్తుంది. 10 నిమిషాలలో మీకు జీవితం అంటే ఏందో తెలుస్తుంది. ఇక్కడ మేము సాధన చేసే వాళ్ళు మీరు చులకనగా చూస్తారా? మా త్యాగం ఏంటి, మా తపస్సు ఏంటిది? మీ ఇష్టానుసారంగా తమ్నెళ్ళు పెడుతూ మీ ఇష్టానుసారంగా మాటలు అంటున్నా కూడా పడుతున్నా కూడా మళ్ళీ మీరు అంటున్నారు కదా. మీరు అనుకున్నంత మాత్రాన్ని ఇక్కడ ఏమి కాదు, ఏమి పోదు. శ్రీవర్షిని విషయంలో అఘోరి ఇప్పుడు శివయ్య రూపంలో రాబోతుందా, లేకపోతే కాళీ అవతారంలో రాబోతుందా? 2 కోణాలలో రాబోతున్నా. అందుకే నేను ఉజ్జయిన్లో శ్మశాన సాధనలు, కాశీలో 3 రోజుల నుండి చూస్తున్నారు. కాశీలో 3 రోజుల నుండి శ్మశాన సాధనలు, నేను శివ సాధన, శివ సాధన, తాంత్రిక విద్యలు అన్ని, ఇంకా ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవరు నా నుండి కాపాడుకోలేకపోతారు. పోతే నేనన్నా పోవాలి, కానీ ధర్మం నిలబడాలి. నేను ఇప్పుడు హిందూ సంఘాలకు నేను ఇదే చెప్తున్నాను, జెండాలు పట్టుకొని ర్యాలీలు చేయడం కాదు. జరిగే అన్యాయాలు తెలంగాణ ఆంధ్రలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, వాటికి అక్కడ ముందు నిలబడండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై భవాని అనడం కాదు. అక్కడ నువ్వు నిలబడ్డప్పుడే నీ ధర్మం నిలబడుతుంది. లేదంటే మరో బంగ్లాదేశ్ లో జరిగినట్టు మరో ఇక్కడ మన ఇండియాలో జరగబోతుంది. కంపల్సరీ ఇండియాని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇది నేను చెప్తున్నానంటే నిజంగా జరిగి తీరుతుంది. ఇండియా బంగ్లాదేశ్ లో ఏదైతే జరిగిందో త్వరలో ఇక్కడ కూడా జరగబోతుంది 100%. రైట్, అంటే రైట్, ఒక్కసారి నేను మళ్ళీ శ్రీవర్షిని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఒక ప్రశ్న అఘోరి రైజ్ అవుతోంది. ఏంటంటే ఇప్పుడు శ్రీవర్షిని విషయంలో ఆలస్యం జరిగితే అఘోరి రంగంలోకి దిగబోతోందా, లేకపోతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయబోతుందా? నా బిడ్డ నన్ను నమ్మింది కాబట్టి 100% నా బిడ్డను నేను కాపాడుకుంటాను. అది చట్టపరంగా నేను ఫస్ట్ చెప్తాను పోలీసులకు. రేపు పొద్దున్నే కాల్ చేసి మీ దగ్గరికి అక్కడికి ఉంది మంగళగిరికి చేరుకున్న పిల్ల ఇప్పటిదాకా ఎందుకు రాలేదు, ఎందుకు మీరు నిఘా పెట్టలేకపోతున్నారు? నిఘా పెట్టి మీ దగ్గరికి తెచ్చి మీరు మీ సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకు తీర్చండి. ఆ దుర్మార్గుడి నుండి వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కడైనా సురక్షితమైన ప్లేస్ కు పంపేయండి, వాళ్ళ పుట్టిన ఊరికన్నా పంపేయండి, కానీ ఆ దుర్మార్గుడి నుండి వేరు చేయండి అని రేపు పొద్దున్నే నేను చెప్పబోతున్నాను పోలీసు వాళ్ళకు. అంటే తల్లిదండ్రుల దగ్గరికి వర్షిని చేరితే ఓకేనా? 100%. ఆమె ఎక్కడున్నా కూడా ఆనందంగా, సుఖంగా, ఆరోగ్యంగా ఉంటే చాలు. అందులో ఫస్ట్ నేనే ఆనందపడతాను. ఎందుకంటే ఆమె కష్టాలు చెప్పుకుంది, కొన్ని అది నేను వినలేక ఆడపిల్లలు ఇలా కూడా బాధపడతారా, ఇన్ని కష్టాలు ఉంటాయా, అంత కష్టం బాధపడ్డది. గత 8 years నుండి ఎన్ని అవమానాలు, ఎంత ఏం చేసింది, ఎంత సాక్రిఫైస్ చేసింది అనేది నాకు తెలుసు. ఆమె మాటలలో నాకు తెలుసు. అందుకే కాపాడుకుందాము అని నా వెంట వస్తా అంటే రమ్మన్నా. నా వెంట ఎవరు రావడానికి సాహసం కూడా చేయలేదు. నేను కూడా ఎవరిని కూడా తీసుకెళ్ళను. ఎంతో మంది వస్తా అన్నా కూడా నేను ఎవరికన్నా
దీక్ష ఇవ్వాలంటే వాళ్ళకు గురు మంత్రం ఇచ్చి ఇంట్లోనే చేసుకోండి, ఇంట్లోనే ఉండండి అని చెప్తాను తప్ప, మీ కుటుంబంతోనే ఉండండి అని చెప్తాను తప్ప. ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల, ఆమె నా దగ్గరికి వచ్చి నాతో ట్రావెల్ చేసింది కాబట్టి నేను ఆమెను కాపాడుకోవాలని చూశాను, ఏదో దురుద్దేశంతో కాదు. కానీ ప్రజలు, హిందువులు కూడా అలా ఆలోచించారంటే అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ హిందువులే. ధర్మం ఎటుపోతుంది, ఆడపిల్లలు ఏమైపోతున్నారు, ఒక గుడికాడికి పోయినప్పుడు ఒక మహిళ మీద 7 అత్యాచారం చేసింది, ఇవన్నీ మాట్లాడతలేరు. మరి ఆడపిల్ల నాతో వచ్చినందుకు మీ ఇష్టమైన తమిళ వేసి మీ ఇష్టమైన మాటలు మాట్లాడితే నేను భరిస్తున్నా అనుకున్నారేమో, కానీ భరించడం కాదు. నేను ఒక సాధన గురించి ఆడపిల్లతో వచ్చినప్పుడే నేను శివయ్యకి నేను మాట ఇచ్చా, 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని నా సాధనలు చేసుకొని నేను అప్పుడు రిటర్న్ వెళ్తానని. అదే ప్రయాణంలో నేను ఉన్నాను. అది చేసుకున్న తర్వాత నేను రిటర్న్ అవుతాను. ఇంకో 10 days పడుతుంది రావడానికి. కానీ ఇక్కడ ఒక అన్యమతస్థులు, ఇది ఇప్పటికైనా హిందువులు మేలుకోవాలి. ఒక అన్యమతస్థులు శ్రీరాముణ్ణి తిట్టినా, సీతమ్మని తిట్టినా, శివయ్యని తిట్టినా, ఆంజనేయ స్వామిని తిట్టినా సరే అక్కడ స్పందించకుండా అఘోరి అమ్మ ఇది చేసింది అది చేసిందని ఎలా అంటున్నారు? ఎందుకు స్పందిస్తలే, ఎందుకు పోరాడతలేరు రోడ్ల మీదకి వచ్చి? వాళ్లకు ఏమన్నా అయితే వాళ్ళ 1000 మంది వస్తున్నారుగా, మీరు అంతా ఒకటిగా ఎందుకు పోరాడలేకపోతున్నారు? మీరు నా వెనుక రావద్దు, కానీ మీ కళ్ళ ముంగడ జరిగే మన హిందువుల మీద దాడులు జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. హిందూ సంఘాలు అందుకే ఉన్నాయా? పేర్లకే హిందూ సంఘాల, జెండాలు పట్టుకొని తిరగడానికే హిందూ సంఘాల. ఒక ఆడపిల్లని కాపాడుకోలేకపోతున్నారు, ఎందుకు ఇంకా హిందూ సంఘాలని పేరు చెప్పుకోవడం? అదే చెప్తున్నా మీకు ధర్మము. నేను సభ్య సమాజంలో నేను లేను, నాకు లోకం గురించి తెలియదు, నేర్చుకుంటున్నా. అయినా సరే పోరాడుతున్నా కదా, ఒంటరిగా పోరాడుతున్నా కదా దేశం అంతటా. ఒక ఆంధ్ర తెలంగాణనే కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంలో అఘోరి అమ్మ ఎక్కడంటే చెప్తారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటది, ఇలా చేస్తుంది అని. నాది మొత్తం దేశం అంతా పోరాటమే ఉంటది, ఒక జాగాలో ఆగేదాన్ని కాదు. ఇంత పోరాటం చేసేదాన్ని ఒక ఇంత ఘోరంగా నీచమైన మాటలు అంటూ, ఇంత thumbnails పెడుతూ, ఇంత దిగజారే పరిస్థితికి ఎందుకు వచ్చారు? అన్ని మతస్థులు పెడుతున్నారంటే ఓకే, హిందువులు కూడా ఎందుకు అంటున్నారు అనేది నా ప్రశ్న. ఏదైనా ఆశించి వచ్చానా? ఏదైనా అమ్మాయిలను లొంగ తీసుకోవడానికి వచ్చాను? మీరు అన్నారు కదా అమ్మాయిలను లొంగ తీసుకుంటుందని, చూపిస్తారు. అరే సర్వస్వం కోల్పోయి, అంగమే కోల్పోయిన దానికి అమ్మాయిలను ఎలా లొంగ తీసుకుంటా? ఏం వాడుకుంటది? నేను మరి రాజకీయ నాయకుడినా, లేకుంటే ఏదైనా పదవి గురించి ఆశించడానికి, లేకుంటే నేనేమన్నా వ్యాపారవేత్తనా? ఏదైనా వ్యాపారాలు చేయడానికి డబ్బు గురించి వచ్చానా? కాదు కదా. నా ఆస్తి మొత్తం నా శివయ్య, నా కాళీమాత, నా చితాభస్మమే నా వస్త్రం. మరి ఇలాంటి దాన్ని మీరు ఎలా చూడాలి? మీరు నాకు ఆదరణ ఇయ్యకపోయినా పర్లేదు, మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మీకు నిజాలు తెలుసుకోండి. ఒకడు అంటాడు ఆస్తులు ఉన్నాయి అంటాడు, ఇంకొకరు అంటారు ఆమెకు ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇంత డబ్బు ఉంది. ఎక్కడుంది? మీరు నిరూపించండి. అంత దమ్ము లేదా? నోటి మాటలు అనడం కాదు, నిరూపించే అంత దమ్ము కూడా ఉండాలి. నిరూపించే అంత దమ్ము ఉన్నప్పుడే ఆ మాటలు నోట్లకెళ్ళి బయటికి రావాలి, శబ్దం బయటకు. కంక్లూజన్ లో ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ వర్షిని విషయంలో వర్షిని కనిపించలేదు, చర్చ జోరందుకుంటోంది. ఇన్నాళ్ళు వర్షిని మీ దగ్గర ఉండింది, ఇప్పుడు కనిపించలేదన్నమాట. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపటి లోపు ఆ తల్లి గిట్ల వాళ్ళ తల్లిదండ్రి దగ్గరికి పోలీసుల సమక్షంలో వెళ్ళకపోతే నేను కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ తల్లి అంత రోధిస్తుంది, అమ్మ నువ్వే కావాలి అన్న. నేను ఎందుకు సైలెంట్గా ఉన్నా అంటే, వాళ్ళ తల్లిదండ్రి కన్నీటి బాధ మీరు అందరు అన్నారు, వాళ్ళ తల్లిదండ్రి బాధ తెలియదా అని. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు తెలియదు అన్నారో? ఎందుకు నేను సైలెంట్గా ఉన్నా? ఎవరిది వాళ్ళకే తెలిసి రావాలి. ఒక రోజు తెలిసి వస్తుంది, శివయ్య చూపిస్తాడు. ఆ తల్లే మళ్ళీ నా దగ్గరికి వస్తుందో రాదో అది పక్కన పెడితే, ఆ తల్లి ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఉండాలనుకున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అఘోరి, ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినందుకు. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం అఘోరి వర్షిని ఇష్యూలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మంగళగిరికి చేరుకోలేదు వర్షిని. 3 రోజుల క్రితం వర్షిని అఘోరి దగ్గర నుంచి లాక్కెళ్లారు సోదరుడు హర్ష, విష్ణు. వర్షిని మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటోంది అఘోరి. వర్షిని కుటుంబంతో విష్ణు డ్రామాలు ఆడుతున్నాడంటూ చెప్పుకొస్తోంది ఆమె. విష్ణుపై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతోంది. శ్రీవర్షిని
క్షేమంగా ఇంటికి చేరుకోవాలంటూ కోరుకుంటోంది అఘోరి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని తర్వాత అఘోరి ఎలా ముందుకు వెళ్ళబోతోంది, అట్ ద సేమ్ టైం ఆ కుటుంబ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.